కుష్టు బ్రతుకుతో నేను కృంగియుండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించితివి. కుష్టు బ్రతుకుతో నేను కృంగియుండగా భ్రష్టుడనైనా నన్ను బ్రతికించితివి. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమా 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 ప్రేమా. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ, ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే, ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకైన వానిని ముట్టి చెయ్యి చాపి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆనాటి సమాజంలో కుష్ఠరోగి పాలెము వెలుపల ఉండాలి. అతడు వెలివేయబడినవాడు. COVID-19 చేత బాధపడుతున్న వారిని ఏ విధంగా ఐసోలేషన్లో పెట్టేవారో, ఆనాటి దినాల్లో ఐసోలేషన్గా ఇంట్లో ఉంచుకునేవారు కాదు, వారిని సమాజం వెలుపల ఉంచేవారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఊరిలోకి రావాలి అంటే తన జుట్టు విరుబోసుకోవాలి, నేను అపవిత్రును అని కేకేయాలి. కుష్ఠరోగి తన తలదూకోకూడదు, మంచి వస్త్రం వేసుకోకూడదు, తన ముఖం చూపించుకోకూడదు. చాలా భయంకరమైన రోగం. వారికి స్పర్శ కూడా తెలియదు. పెనం మీద చేయి పెట్టినా పెనం వారికి కాలదు, స్పర్శ ఉండదు. బైబిల్ గ్రంథంలో కుష్ఠరోగము పాపాన్ని సూచిస్తుంది. పాపం కూడా అది దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. అంతేకాదు, పాపము నువ్వు చేస్తున్నప్పుడు అది పాపంగా నీకు అనిపించదు, దాన్ని నువ్వు చేస్తూనే ఉంటావు. కానీ నీకు తెలియకుండానే ఆత్మలో కృషించిపోతున్నావు, నీకు తెలియకుండానే భయంకరమైన స్థితికి వెళ్ళిపోతున్నాను. ప్రజల మధ్యలోకి వస్తే రాళ్ళతో కొట్టేసేవారు కుష్ఠరోగుల్ని. కుష్ఠరోగి శుద్ధుడై పాలెములోకి రావాలంటే లేవియా కాండంలో ఎలా రావాలో మనం చూస్తాం. కుష్ఠరోగి కొరకు 2 పవిత్రమైన పక్షుల్ని తీసుకురావాలి. ఆ పక్షుల్ని పారుచుల నీటి దగ్గర తీసుకొచ్చి ఆ మట్టి పాత్రలో ఒక పక్షిని చంపి, సజీవమైన పక్షిని, దేవదారు కర్రను, అలాగే నూలును, ఇస్సోపును, బ్రతికిన పక్షిని కూడా చచ్చిపోయిన ఆ పక్షి రక్తంలో కలిపి ఆ రక్తాన్ని కుష్ఠరోగి మీద 7 సార్లు ప్రోక్షించి పవిత్రుడు అనిన తర్వాత బ్రతుకున్న పక్షిని ఆ రక్తపు మరకతో దాన్ని ఎగిరేసేవారు. ఇప్పుడు గమనించండి, ఒక కుష్ఠరోగి పాలెములోకి రావటానికి ఏం జరిగింది అంటే, ఒక పక్షి మరణించింది, మరో పక్షి ఆ రక్తపు గుర్తుతో సజీవమైన పక్షి ఆకాశంలో ఎగిరిపోయింది. ఇది ఏం చూపిస్తుంది మనకంటే, ఒక పాపి రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు శిలువ మరణం, ఆయన పునరుత్థానాన్ని సూచించే కార్యం ఇక్కడ జరిగింది. ఒక పాపి అంగీకరించబడాలి అంటే ఆయన ప్రశస్తమైన రక్తం చిందించబడాలి. ఆ రక్తాన్ని నీ కొరకు ప్రభు చిందించాడు. ఈరోజు నువ్వు చూడటానికి బాగున్నావు, కానీ నీ అంతరంగంలో పాపం ఉంది. ఆ పాపం పోయే మార్గం ఒకే మార్గం, అది యేసు యొద్దకు రావాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పాపపు కుష్ఠం నుంచి విడిపించగలిగే దేవుడు నీవే. పాపిని రక్షించడానికి వచ్చా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారే అని నీ వాక్యం చెప్తుంది. పాపం నుంచి విడిపించడానికి మా కొరకు శిలువలో త్యాగం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.